ఘోర పరాజయం తర్వాత వైసీపీ పని అయిపోయింది అనుకున్నారు. ఈ క్రమంలోనే నిరసన కార్యక్రమాలతో వైసీపీ మళ్లీ యాక్టివ్ అయింది. అయితే జగన్ మాత్రం ఏ కార్యక్రమానికి హాజరు కావటం లేదు. దీంతో పార్టీ శ్రేణుల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధినేత సైలెంట్ అవ్వటానికి కారణాలేంటి? తెర వెనుక వైసీపీ బలోపేతం కోసం పెద్ద ప్లానే వేస్తున్నారా? కుంభస్థలాన్ని బద్దలు కొట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారా? ఇంతకీ సార్ ఎప్పుడు వస్తారు? గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో దీక్షల పేరుతో జనానికి దగ్గరయ్యారు జగన్. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేక కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేస్తున్నా ఆ కార్యక్రమాలకు మాత్రం హాజరు కావడం లేదు. దీంతో జగన్ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జగన్ మొదట ఒక్కడిగానే మొదలయ్యారు. అలా ఒక్కడిగా మొదలైన వైసీపీ అధినేత జగన్ 2019 ఎన్నికల్లో 151 సీట్లతో పార్టీని అధికారంలోకి తెచ్చారు. 30 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటారని తరచూ చెప్పుకొచ్చారు. కానీ 2024 ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి గట్టి దెబ్బే కొట్టాయి. 151 సీట్ల నుంచి ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. దీంతో వైసీపీ పార్టీ కోలుకోలేదని అందరూ భావించారు. అయితే వారి ఊహలు తలక్రిందులు చేస్తూ అధికారం కోల్పోయిన మొదటి నెల నుంచే పార్టీని సెట్ చేసే పనిలో పడ్డారు జగన్. పార్టీ నుంచి పోయేవాళ్లు పోతున్నా ఆయన మాత్రం ఎక్కడా డీలా పడకుండా ఉన్నవారితోనే రాజకీయం చేస్తున్నారు. పార్టీ క్యాడర్తో సహా లీడర్లకు కూడా దిశానిర్దేశం చేస్తూ పార్టీని గాడిలోకి తీసుకువస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటానికి ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదంటూ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. రైతులకు మద్దతుగా ఓ నిరసన కార్యక్రమం, పెంచిన విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కార్యక్రమాన్ని చేపట్టారు. రైతు ధర్నాకు ఆశించిన స్థాయిలో స్పందన లేకున్నా విద్యుత్ పోరుబాట మాత్రం బాగానే సక్సెస్ అయింది. అంతవరకు బాగానే ఉన్నా వైసీపీ చేపట్టిన 2 నిరసన కార్యక్రమాలను స్థానిక నేతలే హాజరయ్యారని టాక్. పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపునిచ్చినా ఎక్కడా ఆ పార్టీ అధినేత జగన్ నిరసన కార్యక్రమాలకు హాజరు కాలేదు. విద్యుత్ పోరుబాట సమయంలో పులివెందులలో ఉన్నారు. జగన్ ఎక్కడో ఓ చోట నిరసన కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు భావించాయట. అయితే ఆయన మాత్రం ఎక్కడా పార్టిసిపేట్ చేయలేదు. అంతేకాక నిరసన రోజే పులివెందుల నుంచి బెంగళూరుకు వెళ్లారు. ఈ పరిణామం ఆ పార్టీ కార్యకర్తలను కొంత నిరుత్సాహపరిచిందట. వైసీపీ ఆవిర్భావం నుంచి దీక్షలతోనే జగన్ అందరికీ చేరువయ్యారు. 12 గంటలు, 24 గంటలు, 48 గంటలు అంటూ వినూత్న రీతిలో నిరసన దీక్షలు చేపట్టారు. దాదాపు ప్రతి దీక్షకు ఆయన హాజరయ్యారు. 2014లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ అది సాధ్యపడలేదు. ఆ తర్వాత అధికారంలోకి రావటానికి ఆయన వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా కార్యక్రమాలను చేపట్టారు. ఓవైపు వరుస దీక్షలు చేస్తూనే మరోవైపు సుదీర్ఘ పాదయాత్రను చేశారు. వామపక్షాలతో పాటు ఎంఆర్పీఎస్ కూడా జగన్ దీక్షలకు సంఘీభావం తెలిపింది. అప్పట్లో ఒక్కటిగా ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేనలు విడిపోవడానికి జగన్ చేసిన దీక్షలే ఓ కారణంగా చెబుతుంటారు. ప్రత్యేక హోదా కోసం ఆయన చేసిన దీక్షలు అప్పటి అధికార పార్టీ టీడీపీకి ఊపిరాడనివ్వలేదు. అంతేకాదు బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చి అదే పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు సైతం పోరాడారు. అలాంటి పరిస్థితుల నుంచి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన జగన్ కారణాలు ఏవైనా అధికారం కోల్పోయారు. పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇదంతా బాగానే ఉన్నా కూటమికి వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమాలలో ఆయన పాల్గొనకపోవటం మాత్రం ఆ పార్టీకి వెలితిగానే కనిపిస్తుందట. కార్యకర్తలు తిరిగి యాక్టివ్ కావాలంటే ధర్నాలకు రావాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఆయన వస్తే ఆ లెక్కే వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు. ఇక విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులు విడుదలకై జనవరి 3న వైసీపీ నిరసన కార్యక్రమం తలపెట్టింది. కానీ విద్యార్థులకు పరీక్షల సమయం ఉండటంతో దాన్ని వాయిదా వేశారు. జగన్ కనీసం ఆ కార్యక్రమానికైనా హాజరైనా బాగుంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయట. జగన్ ఈ నిరసన కార్యక్రమాలకు హాజరు కాకపోవటానికి ప్రత్యేక కారణాలు ఏవీ లేవని పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీకి కంబ్యాక్ తీసుకువచ్చేందుకు జగన్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని చెబుతున్నారు. ప్రణాళికాబద్ధంగా ఆయన పనులు చేసుకుంటూ వెళ్తున్నారని అంటున్నారు. సైలెంట్ అయిపోయిన కార్యకర్తలను తిరిగి యాక్టివేట్ చేయడం, లీడర్లను సెట్ చేయడంలో క్రమపద్ధతిలో జగన్ ప్లాన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడి వెళ్తున్నారు. ఇటువంటి సమయంలోనే జగన్ జనాల్లోకి రావడం మంచి మార్గమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి జగన్ ముందున్న స్ట్రాటజీ ఏంటి? ఆయన బయటకు ఎప్పుడు వస్తారు? ఇక నుంచి జరిగే కార్యక్రమాలకు అటెండ్ అవుతారా అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.